సార్ మీ పేరండి? గొర్రెల రమణ అండి. రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము టైలరింగ్ షాప్. సార్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ప్రాంతం బాగుంటుంది అనుకుంటున్నారు? మేము టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, బాగా చేస్తారు. గత 3 సార్లు చేశారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుందని అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు అసలు ఎలా ఉంది సార్ పరిస్థితులు? డెవలప్మెంట్ అనేది ఉందా అసలు? 5 సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ అయితే లేదు, గంజాతనం ఎక్కువైందండి. తాగుబోతులు చచ్చిపోనులు ఎక్కువైపోయారండి వాటర్ డ్రింకింగ్ వల్ల. మందుడు బాగులేదు. రెండోది ఏమని ఎవరైనా అన్నామనుకోండి, ఎందుకు ఇలాగంత తక్కువ క్వాలిటీ ఇప్పారంటే మిమ్మల్ని ఎవరు తాగమన్నారని ప్రశ్నిస్తారు. ఒకటి. రెండోది డబ్బు మహిమ అయిపోయింది. ప్రతి ఇంటికి సంవత్సరం అనేసరికి 1 లక్ష రూపాయలు వస్తుంది. డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? విషయం డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఉద్యోగాలు కానీ, లేకపోతే యువతలకు ఉద్యోగాలు కానీ, లేదా టీచర్లకి ఉద్యోగాలు కానీ, ఏది లేదు. ఒక కంపెనీ వచ్చి ఒక ఇండస్ట్రీలు వచ్చింది 10 మందికి పడింది అనేది లేదు. మన ఫ్యూచర్ మనతో అయిపోతుంది, పిల్లలకి ఫ్యూచర్ ఉండాలి కదా. అది ఓకే సార్. మరి మీ ఇక్కడ వైజాగ్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి అని చెప్పారు ఇక్కడ. మరి నిజంగా ఆ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ, కంపెనీలు రావడం కానీ జరిగిందండి? ఏమి లేదండి. ఒక్కదాన్నే 3 సార్లు శంకుస్థాపన చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు శంకుస్థాపన, మళ్ళీ అవే మళ్ళీ రీమోడలింగ్, మళ్ళీ కొత్త శంకుస్థాపన చేస్తాను. అంతే తప్పకుండా ఏం డెవలప్మెంట్ లేదు, ఏం కట్టింది కూడా లేదు. కనిపిస్తుంది కట్టింది, ఈ రోజు కాదు రేపని తెలుస్తుంది కదా. ఇప్పటికి వచ్చే డెవలప్మెంట్ అనేది లేదు. వస్తే అంటారు, అవి వచ్చినప్పుడు అప్పుడు ఉంటాం పోతాను. ప్రజెంట్ అయితే పలానా చేశాను లేదు. రోడ్లు మాత్రం శుభ్రం చేశారండి. ఇక్కడ వరకు అయితే వైజాగ్ సిటీ వరకు, రూరల్ కాదు వైజాగ్ సిటీ అయితే రోడ్లో శుభ్రంగా ఉన్న రోడ్లు, పార్కులు వాటికి ఇబ్బంది లేదు. ఓకే సార్. అసలు వైజాగ్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన ప్యాకేజీ అంటే ఆర్థికంగా ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. ఇంకోటి విశాఖకి రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ ఇస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని ఆపాలంటే పార్లమెంట్ పరిధిలో గట్టిగా పోరాడే వ్యక్తి కావాలి కదా. ఇక్కడ పోటీ చేస్తుంది యాక్చువల్గా తెలుగుదేశం తరఫున భరత్ గారు చేస్తున్నారు, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరైతే పార్లమెంట్లో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు, ఇవన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే అడగలేరండి, దమ్ము లేదండి. ఎందుకంటే దొంగోడు ఇప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేడు. దేనివల్ల అంటే ఆ డైరెక్ట్ మాట్లాడితే ఆడు లోపలేసేస్తాడు ఇంక తీసుకెళ్ళి. ఒక్కసారి ఆయన వైజాగ్ జోన్ ఏమన్నాడు, డైరెక్ట్గా అడిగాడు, ప్లేస్ చూపించండి మీకు వైజాగ్ జోన్. అతను ఇప్పుడు ప్లేసే చూపించలేదు, 5 సంవత్సరాలు అవుతుంది. ప్లేస్ చూపించండి మీకు నేను ఇవ్వకపోతే అడగనండి. ఎవరైనా ప్లేస్ చూపించడానికే ఇవ్వకపోతే, ఈ ప్లేసే చూపించకపోతే ఇంకో డెవలప్మెంట్ చేస్తారు, రీలోపేట్ గట్టి అడుగుతారు, అడగలేరు. వైఎస్ఆర్ దమ్ము అయితే అప్పటికి రామ్మోహన్ నాయుడు ఎన్నోసార్లు గొడవలు కూడా ఆపోజిట్ పార్టీలు ఉన్నా సరే పట్టించుకుని దాతలేడు. ఏదైనా రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళే పట్టించుకుంటారు కానీ ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు పట్టించుకోరు కదా సార్. అది ఎక్కడ ఉన్నదే కదా, అది పరిస్థితి సార్. మరి విశాఖ ఉక్కు ఉంది కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, మరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళు ఏమైనా అడ్డుకోగలరు? ఎందుకంటే బొత్స గారిని కూడా చాలాసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి దాని గురించి, మరి దాని పరిస్థితి ఏంటి? వైజాగ్ ఉక్కు అనేది సార్ అది సెంట్రల్తో ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గురించి వీళ్ళు గట్టిగా పోరాడతారు. వాళ్ళు కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుకోలేదు. వాళ్ళు పట్టుకుంటే అప్పుడే స్టార్టింగే ఆగిపోయినది. వాళ్ళు గట్టి పట్టుకోవడానికి ఏంటంటే నిసుకోటి ఉందని మీకు ముందే చెప్పాను. మోడీతో డైరెక్ట్ మాట్లాడాలంటే ముందని లేచేస్తారు లోపల, జగన్మోహన్ రెడ్డి లేచేస్తారు. ఇప్పటికి వచ్చి ఎక్కడ నూరేస్తారు మీరు గమనించండి. ఏ విషయంకైనా ఆయన అడగలేడు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అందువల్ల ఏ రోజు కూడా రేపు పొద్దున్న టీడీపీ వస్తే వీళ్ళు కూడా వీళ్ళ మాట అయినా వింటే వినపోతుంటారు. అదైతే మరి మనం గ్యారెంటీ చెప్పలేము, కానీ అడిగే దమ్ము ఉంది. టీడీపీ నాయకులకి అయితే మరి అడిగే దమ్ము ఉందండి. చేస్తారా పోతారు. గతంలో కూడా గొడవలు ఆడారు, మీ అందరూ తెలిసిన సంగతి అది పరిస్థితి సార్. ఉదూత్ తర్వాత విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ మీకు? ఉద్దుత్ తర్వాత బాగుంది సార్. ఉద్దుతో విత్తిన్ అనకూడదు కానీ 22 రోజుల్లో రెడీ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడే ఉండి ప్రత్యేకించి ప్రతి కరెంట్ అవని, ఇండ్లు అవని, ఏదని ప్రతి ఒక్కరికి నీళ్ళు పాలు ఏది లోటుపాటు చేయలేదు. మాతో పాటు దోమల్లో పడుకో, మాతో పాటు దోమలతో ఉండి, మాతో పాటు తిని, మాతో పాటు ఉన్నాడు ఆయన కాబట్టి చేశాడు. ఇంకెవరి వల్ల కాదు. అది ఓవరాల్గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది అంట. ఆ డెవలప్మెంట్ అనేది కావాలండి. ఏ ప్రభుత్వం కాదు. లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి వచ్చారు, రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు. డెవలప్మెంట్ ఇండస్ట్రీలు అయినా రావాలి, కంపెనీలు అయినా రావాలి, ఏ ఒకటి 10 కొబ్బరి కలగాలి. ఇప్పుడు మీకు 1 లక్ష ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది? మీకు 1 లక్ష మనమాట ఎవరి డబ్బు మన డబ్బే మనకి ఇస్తారు, వేరే డబ్బు ఏం కాదు. ఎన్ని రోజులు ఉంటుంది. కానీ డెవలప్మెంట్ అనేది ఉంటే మనకు మా పిల్లలకు కూడా ఫ్యూచర్ అనేది కావాలి. ఒక కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు హైదరాబాద్ తీసుకోండి, కేటీఆర్ ఎన్ని కంపెనీలు తెచ్చారు. ఓడిపోవచ్చు సహజం, వాడము గెలడం సహజం. కానీ ఆయన పేరు చెప్పుకుంటారు కదా, కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి పెట్టాడు. మీకు తెలిసిన సంగతి అందరూ చూస్తాను. ఒక ఇండస్ట్రీలు వచ్చింది, ఒక కంపెనీ వచ్చింది, 10 మంది వచ్చిందని ఒక మాట లేదు మన రాష్ట్రానికి. మిగతా అన్నిటికి ఒగ్గియండి. ఇక వైజాగే కాదు, ఎక్కడ అవనియండి, విజయవాడ అవనియండి, లేకపోతే గుంటూరు అవనియండి, లేకపోతే ఆయనూరు కడప అవనియండి. వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడానికి తిరిగి రావడం లేదు. అది మనకనే డెవలప్మెంట్ అనేది కావాలండి. డెవలప్మెంట్ ఎక్కడ ఎంత ఎక్కడ వేసింది అక్కడే ఉందంటే దాన్ని పలకలు మారుస్తారు.
ఈ పలక తీసి ఆ పలక తీసి ఈ పలక వేసి మళ్ళీ అదే రీఓపెనింగ్ చేస్తారు.